హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎపిసోడ్ 1 ఆఫ్ వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నేను రిఫైన్డ్ షుగర్ని అవాయిడ్ చేస్తాను. ఎలాంటి రిఫైన్డ్ షుగర్ యాడ్ చేయకుండా నాకు స్వీట్ చేసి పెట్టవా అని నేను మా మమ్మీని అడిగితే నాకు ఇలా పెసరపప్పు పాయసంని చేసి పెట్టారు. సో లెట్స్ లర్న్ దాట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. సో ఆ గీలోకి చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. వన్స్ అది గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాతకి దాంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ప్రాపర్గా రోస్ట్ చేసుకోవాలి. వీటిని అన్నీ కూడా ఒక దాంట్లోకి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి 1 కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇలా పెసరపప్పుని రోస్ట్ చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా పెసరపప్పు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్లో రోస్ట్ అయిన తర్వాతకి దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1 కప్ పెసరపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి ఇలా క్యాప్ తీసి చూసుకుంటే మనకి పప్పు అనేది ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్ పెసరపప్పుకి 1 కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక 1/2 కప్ కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేసుకోవాలి. వన్స్ బెల్లం అంతా మెల్ట్ అవుతున్న టైంకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అంతే అండి, చాలా క్విక్ అండ్ ఈజీ పెసరపప్పు పాయసం అనేది రెడీ టు సర్వ్. దీన్నంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసేద్దాం. అంతే అండి, చాలా క్విక్ అండ్ ఈజీ గిల్ట్ ఫ్రీ పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. క్రంచీగా ఆ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా షుగర్ని అవాయిడ్ చేసేటట్టు అయితే బెల్లంతో ఇలా క్విక్ అండ్ ఈజీగా పెసరపప్పు పాయసంని ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి దీని టేస్ట్ ఎలా వచ్చింది అనేది. సో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.